ఇక మళ్ళీ గడీల పాలన రానివ్వం, 2034 వరకు మా ప్రజాప్రభుత్వమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. కొందరు మాయగాళ్ళు మారీచుల రూపంలో వస్తున్నారు, ఇది చేయలే అది చేయలే అని మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు వెలగబెట్టలేని ఎన్నో గొప్ప పనులు మేము చేసినాం. మీ సభలు ఉంటే ప్రతిపక్షాలను పోలీస్ స్టేషన్లలో పెట్టేది, మేం ప్రతిపక్షాలను సభలకు పిలిచి సమస్యలపై మాట్లాడిస్తున్నాం. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా అది. ఆదిలాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ 1238 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందంట. ఆనాడు నిజాం గడీలను బద్దలు కొట్టిన ప్రాంతంలో మళ్ళీ గడీల పాలన రానియమని, రాక్షస పాలన జరగనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 1238 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బట్టి విక్రమార్క పిప్రి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారని, అప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకే ఈ బహిరంగ సభ పెట్టామని సీఎం చెప్పినట్టు ఒక వార్త. ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఈ జిల్లాకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు లేకున్నా 1250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎర్ర బస్సు తిరుగుదే కష్టమైన ఈ ప్రాంతానికి ఎయిర్పోర్టు తెచ్చాం. జూన్ 2న ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మళ్ళీ వస్తా. త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ ఇవ్వడంతో పాటు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామంటూ రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడం జరిగింది.